మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడికే ఎసరు పెడుతోంది పార్టీలోని ఆయన ప్రత్యర్థి వర్గం. ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ ఏకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తోంది. ఆ సీనియర్ కి మళ్ళీ సిట్టింగ్ సీటు దక్కుతుందా? అసమ్మతి మాటే నెగ్గుతుందా? అధిష్టానం ఎంపీ సీటు ఇస్తామంటే ఆ నాయకుడు ఎందుకు వద్దంటున్నారు? పశ్చిమ గోదావరి రాజకీయంలో తెర వెనుక ట్విస్టులేంటి? మంత్రిగా చక్రం తిప్పిన చోటే సీటుని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారా సీనియర్? పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆచంట ఎమ్మెల్యే రంగనాథరాజు రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందట. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలోని ఓ వర్గం రంగనాథరాజుకు వ్యతిరేకంగా మారడమే కాకుండా బహిరంగంగా అసమ్మతి వెళ్లగక్కుతున్నారట. అంతటితో ఆగకుండా ఏకంగా పార్టీ పెద్దలకు ఎమ్మెల్యేపై ఫిర్యాదులు కూడా చేసిందట అసమ్మతి వర్గం. పార్టీ నాయకులు వైట్ల కిషోర్, గోవిందరాజు పార్టీ శ్రేణులతో సిద్ధాంతంలో సమావేశం ఏర్పాటు చేసి రంగనాథరాజుకు ఈసారి ఆచంట టికెట్ ఇవ్వొద్దంటూ మీడియా ఎదుటే బహిరంగంగా తమ వ్యతిరేకత వెళ్లగక్కారు. తమను గుర్తించడం లేదని, వేధిస్తున్నారని ఆరోపణలు చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడి మీదే ఫైర్ అయ్యారట సొంత పార్టీ నేతలు. మాజీ మంత్రిపై గోవిందరాజు వర్గం వ్యతిరేకత వెళ్లగక్కడంతో ఆగ్రహించిన రంగనాథరాజు సానుకూల వర్గం పార్టీ నేతలు మూకుమ్మడిగా ఆచంట మార్కెట్ యార్డ్లో భేటీ కావడంతో వైసీపీలో వర్గపోరు భగ్గుమందట. నియోజకవర్గంలోని 4 జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులంతా ముగ్ధకంఠంతో ఎమ్మెల్యే రంగనాథరాజుకు మద్దతుగా తీర్మానం చేసి వైసీపీ అధిష్టానానికి కూడా పంపారట. జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా శ్రీరంగనాథరాజు పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ సేవా కార్యక్రమాల్లో అగ్రస్థానంలో నిలిచారని, ఆయన వల్ల పార్టీకి మంచే కానీ చెడేమీ జరగలేదంటూ మీడియా ముందు శ్రీరంగనాథరాజుకు మద్దతు పలికింది ఆయన అనుకూల వర్గం. వాస్తవానికి మాజీ మంత్రికి వ్యతిరేకంగా ఉన్న గోవిందరాజు, వైట్ల కిషోర్ పార్టీలో కొన్నేళ్లుగా కనీసం యాక్టివ్గా లేరని, పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా లేరని ఆరోపిస్తోంది శ్రీరంగనాథరాజు వర్గం. తమ నాయకుడు శ్రీరంగనాథరాజుపై కావాలనే బురద చల్లుతున్నారని, అలాంటి వారిని సస్పెండ్ చేయాలంటూ ప్రజాప్రతినిధులు కోరడం ఆచంట నియోజకవర్గ వైసీపీలో 2 వర్గాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపుతోంది. ఇలా ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు, సమావేశాలు పెడుతుండటంతో అసలు ఆచంట వైసీపీలో ఏం జరుగుతోందని పార్టీలోనూ చర్చకు తెరలేపిందట. మరోవైపు ఇప్పటికే ఆచంట ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజును నరసాపురం ఎంపీగా పోటీ చేయమని అధిష్టానం సూచించినట్లు, అందుకాయన నో చెప్పినట్టు ప్రచారం జరిగింది. అయితే శ్రీరంగనాథరాజు మాత్రం తనను వైసీపీ అధిష్టానం ఎంపీగా పోటీ చేయమని అడగనేలేదని, మళ్లీ ఆచంట ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని తెగేసి చెప్తున్నారట. నరసాపురంలో ప్రతిపక్ష పార్టీల నుంచి రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తుండగా వైసీపీలో క్షత్రియులెవరూ ఆసక్తి చూపలేదని, దీంతో బీసీ మహిళకు ఎంపీ టికెట్ ఇచ్చి సామాజిక న్యాయం చేసినట్లు చెప్పుకొస్తున్నారట. మరి ఎంపీగా పోటీ చేయని శ్రీరంగనాథరాజు ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమైన తరుణంలో ఆచంటలో మొదలైన వర్గపోరు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి బీసీలు అధికంగా ఉన్న ఆచంట నియోజకవర్గంలో ప్రతిపక్ష తెలుగుదేశం నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పోటీకి సిద్ధమవుతున్నారు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి గెలిచి చూపించిన శ్రీరంగనాథరాజు వైసీపీనే ఆధారపడకుండా సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. మళ్లీ ఎన్నికల్లో గెలుపు తనదేనన్న ధీమాతో ఆయన ఉన్నారు. అయితే సొంత పార్టీలోనే వస్తున్న వ్యతిరేకత ఎన్నికల్లో నష్టం చేస్తుందా? పార్టీలో మెజారిటీ నాయకుల మద్దతు ఉంది కాబట్టి పెద్ద సమస్యేమీ లేదా అన్నది పెరుమాళ్లకే ఎరుక.